రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. కిలో వైట్ బీన్స్ 50 రూపాయలు, కిలో పెన్సిల్ బీన్స్ 70 రూపాయలతో ఉండి 85 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 55 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 60 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 25 నుండి 35 రూపాయలు, క్యారెట్ లోకల్ క్యారెట్ 15 నుండి 20 రూపాయలు, ఊటీ క్యారెట్ 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ కిలో 15 రూపాయలు, లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 25 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 17 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 30 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, సొరకాయ కిలో 15 రూపాయలు, బీరకాయ కిలో 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి కిలో 15 రూపాయలు, పెద్ద కాకర ముళ్ళ కాకర 25 నుండి 32 రూపాయలు, పన్నీరు కాకర కిలో 25 నుండి 35 రూపాయలు, స్వీట్ కార్న్ A1 గ్రేడు 28 రూపాయలతో ఉండి 32 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 40 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుండి 15 రూపాయలు, దోసకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, క్యాబేజు కిలో వచ్చేసి 5 నుండి 8 రూపాయలు, 60 కేజీల బస్తా వచ్చేసి 100 రూపాయలతో ఉండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 8 పీసుల బస్తా వచ్చేసి 250 రూపాయలు, ఇక ఒక్క పీస్ వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో 40 రూపాయలు, కందికాయలు కిలో 35 నుండి 37 రూపాయలు, అనపకాయలు 35 నుండి 45 రూపాయలు, నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 రూపాయలు, క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 90 నుండి 110 రూపాయలు, దొండకాయ కిలో 20 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 5 నుండి 10 రూపాయలు, పచ్చి మామిడి కిలో 5 నుండి 10 రూపాయలు, కందగడ్డ కిలో 20 రూపాయలు, అల్లం పాత అల్లం 30 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బజ్జీ మిర్చి కిలో 25 నుండి 35 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 200 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 150 రూపాయలతో ఉండి 220 రూపాయలు 50 కట్టల పుదీనా అమ్మడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ కిలో 5 రూపాయలు, బూడిది గుమ్మడికాయ కిలో 3 నుండి 4 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మునక్కాయల విషయానికి వస్తే కిలో మునక్కాయలు వచ్చేసి 40 రూపాయలతో ఉండి 55-60 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో 5 నుండి 7 రూపాయలు, బెంగళూరు టమాటో 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే చిప్స్ గడ్లు 35 రూపాయలు, నార్మల్ గడ్లు మీడియం సైజులో వచ్చేసి 25 రూపాయలు, ఇక పిల్లగడ్లు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 12 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నిమ్మకాయలు కిలో 70 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద సైజు కాయలు వచ్చేసి 40 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు విక్రయించబడతాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని, క్వాలిటీని, ప్యాకింగ్ నీట్గా ప్యాక్ చేసి పంపితే ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించి పంపగలరు. నమస్కారం. ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.